గైస్ ఈరోజు నేను టాప్ 3 బెస్ట్ తెలుగు డబ్ యానిమేస్ అయితే చెప్తా గైస్. క్రంచీరోల్లో ఉన్నవి. నేను దీనికైతే పార్ట్ 1 అయితే 1 year క్రితమే పెట్టా గైస్. దానికి మీరు చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇదైతే పార్ట్ 2 గైస్. 1 year అయింది కాబట్టి మనకి చాలా మంచి తెలుగు డబ్ యానిమేస్ అయితే వచ్చాయి. వాటిలో నేను టాప్ 3 అయితే చెప్తా. ఆ యానిమేస్ అంతా చెప్పే ముందు మీరు ఇంకా ఈ షార్ట్ లైక్ చెప్పితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి. అంతేకాదు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టాప్ 3 కైజు నెంబర్ 8. ఈ యానిమే అయితే మనకి చాలా బాగుంటుంది గైస్. తెలుగు డబ్బింగ్ ఎలా ఉందంటే తెలుగు డబ్బింగ్ కూడా మనకి చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. ప్రతి ఒక్క క్యారెక్టర్కి అయితే మనకి డబ్బింగ్ చాలా బాగా సూట్ అయింది. చాలా బాగా డబ్బింగ్ కూడా ఇచ్చారు. అంతేకాదు మీరు ఎంతవరకు ఈ యానిమే చూడకపోతే ఖచ్చితంగా చూడండి, అది కూడా తెలుగు డబ్బింగ్లో. ఎందుకంటే మనకి కామెడీ సీన్స్ కానివ్వండి, ఎమోషనల్ సీన్స్ కానివ్వండి బాగా రాసుకున్నారు వాళ్ళు డబ్బింగ్ అయితే. టాప్ 2 నరుటో షిప్పుడ్ అని కాదు నరుటో. నేను ఈ డబ్బింగ్ అనేది మనకి సర్ప్రైజ్గా ఒక స్టోరీలో అయితే పెట్టారు గేస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డబ్బింగ్ ఇస్తారని, కానీ ఇచ్చారు. అండ్ డబ్బింగ్ అయితే చాలా బాగుంది గేస్. ప్రతి ఒక్క క్యారెక్టర్కి అయితే మనకి డబ్బింగ్ చాలా బాగా చెప్పారు. క్రంచీరోల్ వాళ్ళు బాగా ఫోకస్ చేసి శ్రద్ధగా రాసినట్టు అనిపించింది. ప్రతి ఒక్క ఎమోషనల్ సీన్ కానీ, ప్రతి ఒక్క కామెడీ సీన్ కానీ చాలా బాగా డబ్బింగ్ అయితే చేశారు. నాకైతే నచ్చింది గేస్. అంతేకాదు మీరు ఇంతవరకు చూడకపోతే చూసేయండి. మీరు ఒకవేళ యానిమే చూసినా కానీ నరుటో యానిమే మళ్ళీ చూడండి తెలుగు డబ్బింగ్లో అయితే, ఎందుకంటే చాలా బాగుంది, మీకు నచ్చిద్ది కూడా. టాప్ 1 డాండడన్ దందనాథన్ అంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ ఏదో ఒకటి. కానీ ఈ యానిమే తెలుగు డబ్బింగ్ అయితే మనకి చాలా బాగుంది గైస్. టాప్ నాచ్ అయితే ఉంది. నేను ఎంతవరకు క్రంచీరోల్లో చూసిన బెస్ట్ తెలుగు డబ్బింగ్స్లో ఇదైతే ఖచ్చితంగా ఉండేది గైస్. ఎందుకంటే ఈ యానిమే చూసి నేను ఎంతలా నవ్వుకున్నా అంటే ఎస్పెషల్లీ తెలుగు డబ్బింగ్లో చాలా బాగుంటుంది. చాలా ఎంటర్టైనింగ్ అయితే ఉంది. యానిమే లైన్స్ కూడా అంతే రాసుకున్నారు. మనకి అన్ని రిలేట్ అయితే అవుతాం. చాలా బాగుంది కూడా, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు ఎంతవరకు చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి గైస్. అది కూడా తెలుగు డబ్బింగ్లోనే చూడండి, ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.